నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషల్ హాస్పిటల్ కొత్తగూడెం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అదేంటి అంటే ఇన్ఫర్టిలిటీ. బిఫోర్ దట్ మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, డౌట్స్ కూడా అడగాలి. ఓకేనా? కమింగ్ టు ద పాయింట్. ఇన్ఫర్టిలిటీ అంటే ఇది టూ టైప్స్ ఉంటుంది, ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ అంటే ఏంటి అంటే ఒక కప్పుల్ అనేవాళ్ళు ఒక 1 ఇయర్లో అంటే 12 monthsలో ఎలాంటి బ్యారియర్ మెథడ్స్ యూస్ చేసుకోకుండా సెక్షువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోవడం వల్ల దాన్ని ఆ స్టేట్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. అది ప్రైమరీ. సెకండరీ ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ ఉండి సెకండ్ బేబీకి ప్లాన్ చేసుకున్నప్పుడు కన్సీవ్ అవ్వకపోవడాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఇక్కడ మనకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మేల్ ఫ్యాక్టర్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. అదేంటి అంటే అసలు స్ట్రక్చరల్గా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అంటే ఎస్పెషల్లీ జెనైటల్ ఆర్గాన్స్ ఏమైనా హైడ్రోసిల్ కానీ వెరికోసిల్స్ కానీ లేకపోతే ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పెనైల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఫైమోసిస్ కావచ్చు, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ హార్మోనల్ ఎస్పెషల్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ చూసుకోవాలి. అండ్ కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంటుందండి. అది కూడా కరెక్ట్ చేయకుండా మనము ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఫీమేల్ ఫ్యాక్టర్ ఎంత ఇంపార్టెంటో మెయిల్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్. 35% ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మేల్ రిలేటెడ్ కాజెస్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీ. సో అన్ని ఎనాలిసిస్ చేసుకొని కౌంట్స్ చూసుకోవాలి, స్పర్మ్ కౌంట్, క్వాంటిటీ, క్వాలిటీ, అండ్ ఏమైనా ఆల్కహాల్ ఎక్సెస్గా తీసుకునే అలవాటు ఉన్నాయా, సిగరెట్ స్మోకింగ్ ఉందా, అన్ని ఎవ్రీథింగ్ మనం ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మొబైల్ ఎక్కువ యూస్ చేయడం వల్ల రేడియేషన్ వల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఇంకా ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ క్వాలిటీ అనేది మిస్ అయిపోతుంది అండి. సో 35 years ప్లస్లో క్వాలిటీ తగ్గిపోయి జెనెటిక్ ఒకవేళ కన్సీవ్ అయినా కానీ ఎక్కువ రోజులు మిస్ అబార్షన్స్ అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరందరూ కూడా ఓన్లీ మేల్ ప్రాబ్లం కాదండి, ఫీమేల్లో కూడా ఉంటాయి. అది ఇంకో వీడియోలో చూస్తాను. అండ్ ఇద్దరి గురించి చేసిన వీడియో అయితే అప్లోడ్ చేశాను, అది కంపల్సరీ చూడండి. అండ్ ఇన్ఫర్టిలిటీ ఈ రోజులలో చాలా ఎక్కువ అయిపోతుంది. సోషల్గా కావచ్చు, సైకలాజికల్ కావచ్చు, సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనం ఓవర్కమ్ అవ్వచ్చండి. ఎందుకంటే ఈ రోజులలో ట్రీట్మెంట్ లేనిది అంటూ ఏది లేదు. ఓకేనా? బీ హెల్దీ, బీ హ్యాపీ, అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.